హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కోళ్ళు వేమలోడకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చి చాలామంది అడుగుతున్న క్వశ్చన్, అంటే వాట్సాప్లో కానీ ఇంక ఇతర సోషల్ మీడియాలో కానీ ఇంకెందులో అయినా సరే అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న కోడి పిల్లలు స్లోగా గ్రో అవుతున్నాయి, వెయిట్ పెరగట్లేదు, ఫీదర్స్ వీక్గా ఉంటున్నాయి అని అడుగుతున్నారు. సో నన్ను అడిగితే గ్రోత్ అంటే ఒక ఫీడ్ పెట్టి అయిపోయే విషయం అయితే కాదు. కోడిపిల్ల హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే 3 మెయిన్ పిల్లర్స్ కరెక్ట్గా ఉండాలి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. అలా అయితేనే న్యూగా పందెం కోళ్ళు పెంచే వాళ్ళకి లేదా పెరటి కోళ్ళు పెంచే వాళ్ళకి, ఎవరికైనా సరే కొత్తగా కోళ్ళ ఫీల్డ్లో ఉండేవారికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫీడ్. మన కోడిపిల్లలకి ఒక బ్యాలెన్స్డ్ ఫీడ్ అనేది ఇవ్వాలి. రెండవది వ్యాక్సినేషన్ అండ్ డిసీజ్ కంట్రోల్ మెయిన్ పాయింట్. ఇంకో మెయిన్ పాయింట్ వచ్చి మేనేజ్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ఈ 3 పిల్లర్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఈరోజు ఈ వీడియోలో పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాలెన్స్డ్ ఫీడ్ గ్రోత్కి ఫస్ట్ బేసు, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఫీడ్. కోడిపిల్ల గ్రోత్ అంటే 60 to 70% రోల్ ఫీడ్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇంట్లో బేబీని ఎలా అయితే కేర్గా చూసుకుంటామో, అంటే న్యూ బోర్న్ చిక్స్ని కూడా అలాగే చూసుకోవాలి. అంటే రోజు న్యూ బోర్న్ బేబీస్కి రైస్ మాత్రమే ఇస్తే సరిపోతుందా? మన ఇంట్లో పిల్లలకి లేదు కదా. వాళ్ళకి ఎలా అయితే మిల్క్, ఫ్రూట్స్, ఎగ్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లో పిల్లలకి ఎలా ఇస్తామో, అలానే కోడి పిల్లలకు కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఖచ్చితంగా కావాలి. అది మీరు ఏ ఫీడ్ పెట్టుకున్నా కూడా ఫీడ్లో ఖచ్చితంగా డైట్ అనేది ఇట్లా ఏమేమి ఉండాలి ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా అవన్నీ మెయింటైన్ చేయాలి. ఫీడ్లో ఉండవలసిన మెయిన్ న్యూట్రిషన్స్ ఏంటంటే, ఒకటి ప్రోటీన్, బాడీ గ్రోత్ కోసం, మజిల్ డెవలప్ అవడం కోసం. 2 ఫీదర్స్ స్ట్రాంగ్గా రావడానికి. ప్రోటీన్ తక్కువైతే ఏమవుతుంది? గ్రోత్ స్లో అవుతుంది. థిన్ బాడీ అంటే కోడిపిల్లలు బక్కగా అలా ఉండడం, ఫీదర్స్ డల్గా అంటే ఇట్లా కిందకి వాలేసినట్టు, సో అలా అవుతుంది. రెండోది ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్. డైలీ యాక్టివిటీ కోసం, బాడీ హీట్ మెయింటైన్ చేయడానికి, వెయిట్ గెయిన్ కోసం. సో ఇందులో ఎనర్జీ తక్కువైతే ఏమవుతుంది? మళ్ళీ పిల్లలు వీక్గా ఉంటాయి, మూమెంటు అంటే యాక్టివ్గా ఉండవు, మూమెంట్ స్లోగా ఉంటుంది, వెయిట్ పెరగవు. ఇంకోటి 3వ పాయింట్, ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్. ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే ఇమ్యూనిటీ కోసం, బోన్ స్ట్రెంగ్త్ కోసం, ఓవరాల్ హెల్త్ కోసం. ఎగ్జాంపుల్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ స్ట్రాంగ్గా బోన్స్ కోసం. విటమిన్ ఏ ఐ అండ్ హెల్త్, అంటే ఐ మంచిగా విటమిన్ ఏ ఐ కోసం యూజ్ అవుతుంది. విటమిన్ డి బోన్ గ్రోత్ కోసం యూజ్ అవుతుంది. విటమిన్ ఈ ఇమ్యూనిటీ కోసం యూజ్ అవుతుంది. ఏజ్ వైజ్ మళ్ళీ ఫీడ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. 0 to 6 weeks స్టార్టర్ ఫీడ్ ఇవ్వాలి. హై ప్రోటీన్ 20-22%. అంటే ఈ టైంలో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. అట్లా 6 to 12 weeksలో గ్రోవర్ ఫీడు, మోడరేట్ ప్రోటీన్. 12 weeks తర్వాత బ్రీడ్ పర్పస్ బట్టి ఫీడ్ చేంజ్ అవుతుంది, అంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది కామన్ ఫీడ్ మిస్టేక్స్ ఏం చేస్తారు కొందరు మన వాళ్ళు, ఎట్లంటే చీప్ ఫీడ్ కొనడం, ఓల్డ్ స్టాక్ ఫీడ్ యూజ్ చేసుడు, ఫీడ్ వెట్గా అవ్వడం, అదే ఫీడ్ పిల్లలు తిని సడన్ ఫీడ్ చేంజ్ అవ్వడం. ఇలా చేస్తే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, గ్రోత్ స్లోగా ఉంటుంది, స్ట్రెస్ కూడా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
అంటే ఇప్పుడు టిప్ ఏంటంటే ఒక టిప్ చెప్తా. కొత్త ఫీడ్కి మారాలంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఫీడ్ ఇచ్చుకొని మళ్ళీ ఇంకో ఫీడ్కి మారాలంటే ఒక 3-4 రోజులు ఏం చేయాలంటే గ్రాడ్యువల్గా మిక్స్ చేసి ఇవ్వాలి. అలా అయితే పిల్లలకి అరుగుదల కానీ అంటే సడన్ ఫుడ్ చేంజ్ వల్ల ఏదైనా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో అట్లా అయితే నేను ఈ వీడియోలో ఓన్లీ ఫీడ్ గురించే చెప్తాను. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ ఏంటంటే వ్యాక్సినేషన్ అండ్ డిసీజ్ కంట్రోల్, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్. అవి మళ్ళీ ఇంకో 2 వీడియోస్ లాగా చేసి చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది. ఇందులో మాత్రం ఫుడ్ గురించి చెప్పాను. సో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.